పాస్టర్ అభినయ్ దర్శన్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడండి. నర్సీపట్నం జైల్లో ఉన్నాడు. గోవిందరాజులు అనే లాయర్ ఆయనకి బెయిల్ ఇప్పించడం జరిగింది. సుమారు 8 రోజులు జైల్లో ఉన్నాడు. అసలు ఆయన జైల్లో ఉండడానికి కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. పాడేరు నియోజకవర్గంలో ఆయన మీద ఎవరో దాడి చేశారని, కొడుతూ జై శ్రీరామ్ అని అరిశారని ఆయనే మీడియాతో మాట్లాడాడు. అంతకంటే ముందు కొద్ది రోజుల క్రితం పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే మనుషులు నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆయనే ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు. పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరు దాడి చేశారు ఏంటని విచారణ చేస్తే ఆయన మీద ఆయనే దాడి చేయించుకున్నాడు. ఏంటండి ఈ దరిద్రం? మరి సువార్థికులు ఇంత దిగజారిపోవాలా? ఆయన నేను పాస్టర్ కాదండి సువార్థికుడిని అని చెప్తా ఉన్నాడు. సరే ఓకే, మీరు ఏదైతే ఏమైంది, మీరు నమ్మినటువంటి మతం మార్గం దాన్ని సక్రమంగా నలుగురికి తెలియజేయండి. నేను నమ్మినటువంటి మతం మార్గం, నాకు నమ్మకం ఉంటే నేను నమ్ముతా, కుదిరితే మరి కొంతమందికి షేర్ చేసుకుంటా. స్పిరిచువాలిటీని మీరు నమ్మి ఒక మార్గంలో నడుస్తుంటే నేను నమ్మి మరొక మార్గంలో నడుస్తాను. ముస్లిం సోదరులు ఒక మార్గంలో నడుస్తుంది. ఎవరి దైవభక్తి వారిది. కానీ ఇలాంటి మోసపూరితమైన చర్యలకు పాల్పడకూడదు. మీ మీద మీరే కొంతమంది యూట్యూబర్లను పెట్టుకొని 10,000 రూపాయలు ఇచ్చి దాడి చేయించుకొని జై శ్రీరామ్ అని అరిచారని కొట్టేటప్పుడు హిందువులకి క్రైస్తవులకి గొడవ పెట్టే ప్రయత్నం చేసుకుంటూ ఏం సాధిస్తారు దీనివలన? మహా అయితే క్రైస్తవుల సానుభూతి, లేదంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనుల ఓట్లు. ఈ రెండు సాధించే ప్రయత్నంలో అసలు జీవితంలో మీరు మనిషి అనే విషయాన్ని మర్చిపోయారు. అది మీరు చేసిన తప్పు. అయితే ఈ అభినయ్ దర్శన్ గురించి నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, ఇతను భరోసా అనే రాజకీయ పార్టీ పెట్టడం కానీ, పాడేరు నియోజకవర్గంలో పర్యటించడం వెనుక కానీ చాలా పెద్ద ప్లానింగ్ ఉంది. సుమారు 1,00,000 నుంచి 1,50,000 రూపాయల నెలకి క్రైస్తవ సంఘాలు ఇతనికి అందిస్తున్నాయి. ఏది? ఇతను నిజంగా నిజాయితీగా సేవ చేస్తూ రాజకీయ నాయకుడిగా ఎదగాలి, ఈ పార్టీలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో క్రైస్తవులు ఇతనికి ఫండ్ ఇస్తూ. దయచేసి గమనించండి క్రైస్తవ సోదరులారా, ఎప్పుడూ కూడా అలాంటి పొరపాటు చేయొద్దు. నిజంగా మీకు మంచి చేసేటువంటి నాయకులు ఎవరైతే ఏమైంది, ఏ పార్టీ అయితే ఏమైంది, ఏ మతం అయితే ఏమైంది, మంచి చేస్తే చాలు. అది ఎవరైనా కానీ. మంచి చేయటం అంటే మీరు ఎదుటి వాళ్ళకి హాని చేయకుండా ఉంటే మంచి చేస్తారు. మీరు ఎదుటి వాళ్ళని అవమానించవద్దు. యేసు ప్రభుని తిడితే మీకు ఎట్లా కోపం వస్తుందో, రాముడిని తిడితే హిందువులకు అట్లానే కోపం వస్తుంది, అల్లాని తిడితే ముస్లిమ్స్కి అట్లానే కోపం వస్తుంది. మీరు నిత్యం చర్చిలో మైకులు పెట్టి చేసేది దైవ దూషణ, హిందూ మత దైవ దూషణ. అది తప్పు. హిందువులు మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి పరిస్థితి మీరే తెచ్చుకున్నారు. చాలామంది పాస్టర్లు నిత్యం లేచిన దగ్గర నుంచి చర్చిలో మైకులు పెట్టి హిందూ దేవుళ్ళని దూషిస్తూ ఉన్నారు. ఎంత తప్పండి అది. ఇక్కడ ఈ దేశంలో ఏ మతాన్నైనా అనుసరించే హక్కు ఎలా ఉందో, ఎలా అయితే మనకు రాజ్యాంగం కల్పించిందో, మనల్ని దూషిస్తే వారి మీద కేసులు పెట్టే హక్కు కూడా ఇచ్చింది. ఒకరి మతాన్ని అవమానించడానికి నువ్వెవరు? నీకేం అవసరం ఉంది? నువ్వు అవమానించడం మొదలు పెడితే వాళ్ళు అవమానిస్తారు, వాళ్ళు తిడతారు. అంతకాడికి ఎందుకు తెచ్చుకోవాలి క్రైస్తవులు? మొన్న మనం చూసాం, పబ్లిక్గా సనాతన ధర్మాన్ని అంతం చేస్తాం, సనాతన ధర్మానికి స్టాండ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ని రోడ్డు మీద వేసి తొక్కేస్తామని ఒక పాస్టర్ పబ్లిక్గా మాట్లాడుతుంటే అతన్ని అరెస్ట్ చేశారు. నిత్యం విగ్రహారాధన చేస్తున్నారు, విగ్రహాలు సాతాన్లు అని ఒక పాస్టర్ మాట్లాడతాడు. ఏంటండి ఇది? ఇలాంటి ప్రచారాలు చేస్తూ రెండు మతాల మధ్య గొడవ పెట్టే పాస్టర్లు కొంతమంది అయితే ఇలా దొంగ దాడులు చేయించుకొని సినిమా స్క్రిప్ట్ ప్రకారం ఏదో 2 సినిమాలు చేశాడంట, మిస్డ్ కాల్ అని ఇంకోటి ఏదో సినిమా. ఆ సినిమాలో తనకున్నటువంటి యాక్టింగ్ టాలెంట్ని మర్చిపోకుండా రియల్ లైఫ్లో కూడా వాడుతున్నాడు. సువార్థికుడు అభినయ్ దర్శన్. నేను పాస్టర్ని కాదని చెప్పుకుంటున్నాను. అయితే పాస్టర్లంతా కూడా ఇతను వ్యతిరేకిస్తున్నారు. చాలామంది పాస్టర్లు ఇతని నిజస్వరూపాన్ని బయటపెట్టారు. తన పర్సనల్ లైఫ్ గురించి నేను మాట్లాడలేదులే కానీ తన ప్రొఫెషనల్ లైఫ్ గురించే మాట్లాడుతూ, ఇక్కడ క్రైస్తవులు ఇచ్చినటువంటి డబ్బులకి న్యాయం చేయడానికి ఇతనికి సమాజంలో గుర్తింపు లేదని, ఇటువైపు వీళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు, మనం రాజకీయంగా ఎదగట్లేదు, ప్రజల నుంచి ఆదరణ లేదు, అటు సువార్త కూడా చెప్పట్లేదు, ఏదో ఒక రకంగా ప్రజలందరి దృష్టిని మన వైపు మరల్చుకుందాం అనే ఉద్దేశంతో ఈ ఫేక్ డ్రామా ఆడాడు. ఇది కనుక సక్సెస్ అయినట్టయితే క్రైస్తవులందరూ కూడా అతనికి పెద్ద ఎత్తున అండగా నిలబడేవాడు. దురదృష్టవశాత్తు ఈ స్క్రిప్ట్ ఫెయిల్ అయింది. సరైన డైరెక్టర్ని పెట్టుకోవాలి. పాపం మన తెలుగులో ఎంతోమంది అవకాశాల కోసం పోరాడుతున్న డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళనన్న పెడితే సక్సెస్ అయి సచ్చేదో ఏమో. ఈయన సొంతగా డైరెక్షన్ చేయటం, స్క్రీన్ ప్లే, స్టోరీ, ప్రొడ్యూసర్ అవడంతో అటు నుంచి అటే పోయింది ఈ సినిమా. పోయింది కాకుండా నిందలు మిగిలినాయి. ఇలా సొంత డైరెక్షన్లో వెళ్ళి బోల్తా పడ్డ సువార్థికుడు అభినయ్ దర్శన్కి వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
సరే ఎట్టో చీకట్లో చూడక అడుగు తప్పుబడి బోల్తా పడ్డాం ఆగుదామా అంటే అట్లా ఆగడంట, మళ్ళీ వెళ్ళిపోతాడంట పాడేరు నియోజకవర్గానికి. అక్కడ పెద్ద ఎత్తున ఈసారి ప్రచారం చేస్తాడంట రాజకీయ పార్టీ గురించి. అసలు అతన్ని అరెస్ట్ చేయడానికి కారణం ఈ దాడి జరగటం కాదంట. దాడి చేసుకుంది నేను కాదు, నా మీద దాడి చేసిన వాళ్ళు ఎవరో అరెస్ట్ చేయండి అని పోలీసులు అంటే వాళ్ళు వినకుండా నన్నే అరెస్ట్ చేశారు, మరి నువ్వు దాడి చేసుకున్నప్పుడు నిన్ను అరెస్ట్ చేయక నన్ను అరెస్ట్ చేస్తారా అని చెప్తా ఉన్నాడు. అయితే పోలీసులు ఆయన చాలా మర్యాదగా మాట్లాడారంట, కొట్టలేదంట, తిట్టలేదంట, గౌరవంగా మీరు అని పిలిచారంట. పోలీసులు ఎవరైనా అంతే. నువ్వు నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తివి, నేరం చేసిన వ్యక్తివి కాదు. ఒకవేళ నేరం చేసిన వ్యక్తివి అయినా సరే పోలీసు వారు, న్యాయ వ్యవస్థ వాళ్ళు అట్లా మాట్లాడకూడదు. వాళ్ళ ఉద్యోగం ఏంటో వాళ్ళు చేస్తారంతే. నిన్ను అరెస్ట్ చేయడం, తీసుకెళ్ళి లోపల పడేయడం, కోర్టుకు తీసుకెళ్ళడం, తీసుకురావడం, మళ్ళీ జైల్లో ఉంచడం, నీకు ఫుడ్ పెట్టడం, అదే పోలీసులు చేసేటువంటిది. కొంతమంది పోలీసులు అతి చేస్తారులేండి, వాళ్ళ విధులు మర్చిపోయి అరే ఊరే అని తిట్టడం, కొట్టడం, ఖైదీలంటే చీపుగా చూడటం చేస్తూనే ఉంటారు. అలాంటి పోలీసులు ఎంతోమంది జైల్లో ఉన్నారు. మన 9 మంది పోలీసులకు తమిళనాడు కోర్టు ఉరిశిక్ష విధించట్లా. మహా గొప్పోళ్ళకే తప్పలేదండి తప్పు చేస్తే. బచ్చాగాళ్ళది ఏముందిలే కానీ ఈ అభినయ్ దర్శన్ అనే వ్యక్తి మళ్ళీ పాడేరు నియోజకవర్గం వెళ్తాడంట, పాదయాత్ర చేస్తాడంట, ప్రజలతో మమేకం అవుతాడంట, సువార్త ప్రకటిస్తాడంట. ఇది కాకుండా ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర చేస్తాడంట. సో ఈరోజు నేను చింతపల్లికి వస్తున్నాను. ఈవినింగ్ లోపు ఏ టైం అనేది నేను తెలియజేస్తాను. సో చింతపల్లిలో ప్రెస్ మీట్ పెట్టాలని ఒక ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే ఈ కేసు మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, రూమర్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా నేను మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి తెలియజేయాలన్నటువంటి ఆలోచనతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. పైగా రాజకీయ నాయకులు ఏమైనా చూస్తే భయపడుతున్నారంట. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళు భయపడుతున్నారంట. అసలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడికి పాస్టర్ అభినయ్ దర్శన్ ఎవరో తెలుసా? తెలియదు కదా. చాలామంది అపోహలో ఉంటారు, రాజకీయ పార్టీ వాళ్ళు నన్ను ఏమన్నా టార్గెట్ చేస్తున్నారేమో, నేను ఒక నియోజకవర్గం గెలుస్తానేమో అని. కానీ ఇవన్నీ కూడా అపోహలే. పాస్టర్ అభినయ్ దర్శన్ అనే వ్యక్తికి రాజకీయ అనుభవం లేదు, సినిమాల్లో ఫెయిల్, పాస్టర్గా ఫెయిల్. ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్న వ్యక్తి బయటకు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అంటున్నాడు. మరి పాడేరు నియోజకవర్గంలో మళ్ళీ పాదయాత్ర చేస్తా అంటున్న సువార్థికుడు అభినయ్ దర్శన్పై మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. క్రైస్తవులు ఎంతో మంది ఇతనికి ఫండ్స్ ఇస్తున్నారంట, దయచేసి ఇవ్వద్దు. అలా ఇస్తున్న వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.